నా పాటికి నేను కలెక్షన్లో ఉంటే ఒక రైతు అయితే కాల్ చేశాడండి. మా టమాటో తోట మీద లైన్ అయితే పడిపోయింది, మీ 11 కేవీ లైన్, కానీ మోటార్లు పోతాయి అని చెప్పన్నాడండి. నేను వెంటనే ఆపరేటర్ అన్నకు ఫోన్ చేసి పరిస్థితి ఏంటి అని అనుకున్నానండి. ఇక్కడైతే కనుక నాకు ఎటువంటి లైన్ అయితే ట్రిప్ అవ్వలేదని చెప్పన్నాడు. సో నేనైతే కనుక రైతు కాల్ చేసి వెంటనే మీరు దరిదాపుల్లో ఎక్కడికి వెళ్ళదండి, లైన్ అయితే ట్రిప్ అవ్వలేదని చెప్పన్నాడు. నేను ఒక 15 నిమిషాల్లో వస్తానని చెప్పేసానండి. ఇక్కడికైతే వచ్చి చూసిన తర్వాత ఎక్కడే కానీ లైన్ అయితే మనకు ట్రిప్ అవ్వలేదండి. సో దానికి కారణం ఏంటంటే లైన్ ఎక్కడా కూడా 11 కేవ్ లైన్ గ్రౌండ్ టచ్ అవ్వలేదు. లైన్ ఎక్కడైనా కింద టచ్ అయింటే కనుక ఒకవేళ మనకైతే కనుక ఈఎల్ మీద ట్రిప్ అయిపోయిందండి, ఎర్త్ ఫాల్ట్ మీద ట్రిప్ అయిపోయింది. సో మనకి ఎక్కడ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం యథావిధంగా లైన్ అయితే స్టిన్నింగ్ చేసి మనం అయితే సప్లై ఇచ్చేద్దాం. మరి సబ్స్టేషన్ కాల్ చేసి ఈ ఫీడర్ అయితే ఎల్సీ తీసుకున్నానండి, అలాగే స్పాట్ ఎర్తులు కూడా వేసుకున్నాను. సో మనం అయితే ఈ వర్క్ చేద్దాం రండి. చూసారు కదండి, లైన్ అయితే స్టిన్నింగ్ చేసాం, అలాగే జంపరింగ్ కూడా ఇచ్చేసామండి ఆర్కింగ్ రాడ్ దగ్గర. మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. రేపటి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను.